థ్యాంక్ యూ వినోద్ అండ్ యశశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. సో యశశ్రీ మంచి పెర్ఫార్మర్ అండి, మీరు అందరూ చూస్తే అర్థం అవుద్ది. అండ్ యశశ్రీ గురించి చెప్తుంటే, యశశ్రీ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చింది, నేను ఎక్కువ టైం తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా 4 minutes తీసుకుంటాను అంతే. యశశ్రీ ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాస్ తను బన్నీ గారు ఫ్యాన్. సో తను పుష్పలో సూసేకి ఒక సాంగ్ చేసింది, నెట్ఫ్లిక్స్తో ఒక కొలాబ్ అయ్యి ఏదో చేస్తే ఆ రీల్ చాలా వైరల్ అయింది. చూసి అదే టైంకి వినోద్, నేను, సాయి గారు, ప్రమదేశ్ భరణ్ అందరూ ఎతుకుతున్నప్పుడు ఈ అమ్మాయి చాలా బాగుంది, తెలుగు అమ్మాయి వైపు ఉంది అని చెప్పి కనెక్ట్ అయ్యి, ఆ అమ్మాయి ఫస్ట్ చెయ్యమ్మా అంటే ఏదేదో మాట్లాడేది. సో మొత్తానికి ఏదో ఒప్పించి మొత్తానికి చేయించాం. సో థ్యాంక్ యూ యశశ్రీ. సో అంటే ఏదో మళ్ళీ చెప్తున్నానని కాదండి, ఈ ప్రాజెక్టు నా సపోర్ట్ నాకు బన్నీ సార్ అని చెప్పాను కదా, బన్నీ గారు, ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఈ ప్రాజెక్ట్ వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూసర్గా ఈ ప్రాజెక్ట్తో లాంచ్ అయ్యాను. ఈ ప్రాజెక్ట్ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్ అనే తను బన్నీ గారి దగ్గర మేనేజర్గా వర్క్ చేశాడు. 3 years వర్క్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడు. అండ్ లైన్ ప్రొడ్యూసర్ మా రమేష్. సో ప్రొడక్షన్ మొత్తం చూసుకుని లాస్ట్ 1 year ప్రాజెక్టులు ఉన్న అతను బన్నీ గారి దగ్గర ఆల్మోస్ట్ 10 years వర్క్ చేశాడు. సో తను కూడా బన్నీ గారు చెప్పి, సార్ నేను లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అంటే, లేదు నువ్వు చెయ్యి, ఏం సపోర్ట్ కావాలన్నా నాకు చెప్పు అంటే, తను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చేశాడు. అండ్ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన రక్షిత పుష్పకి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ప్రాజెక్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో చాలా ఉన్నాం. సో మీకు అందరికీ తెలుసు. అండ్ ఫైనల్గా ఇంకా విరాజ్ అశ్విన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బేబీ తర్వాత ఈ ప్రాజెక్ట్ మీరు ఒప్పుకున్నందుకు. ఖచ్చితంగా మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వెబ్ సిరీస్కి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ పెర్ఫార్మెన్స్కి ఇస్తారు, నో డౌట్, ఖచ్చితంగా ఇస్తారు. సో వెబ్ సిరీస్కి నిజంగా అవార్డులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందులో మీకు ఖచ్చితంగా వస్తాయి.